శ్రీ విశ్వావసునామ సంవత్సర ధనుస్సు రాశి వారి ఫలితములు. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదము ధనుస్సు రాశిలోకి వస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం గురుడు మే 14 నుండి కళత్రస్థానమందు లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా అర్ధాష్టమ స్థానమందు లోహమూర్తిగాను, రాహు మే 18 నుండి తృతీయ స్థానమందు రజతమూర్తిగాను, కేతు మే 18 నుండి భాగ్యస్థానమందు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అన్నదమ్ముల యొక్క తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. కష్టకాలంలో తోబుట్టువుల సహాయ సహకారాలతోటి కార్యసిద్ధిని పొందగలరు. అలాగే కుటుంబంలో కొంత పరస్పర నిందారోపణలు, విరుద్ధ భావాన్ని కలిగి ఉంటారు. కఠిన వాక్కు కలిగి ఉండడం ద్వారా పెద్దల యందు, గురువుల యందు వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తారు. అలాగనే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల పాలవుతారు. కాబట్టి ఈ ఫోను, ల్యాప్టాప్ల ద్వారా ఉండేటువంటి స్క్రీన్ టైంని తగ్గించుకోవడం మంచిది. అలాగనే దేహ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహార విహార నియమాలు కూడా పాటించడం ద్వారా ఆరోగ్య లబ్ధిని పొందగలరు. మనోవిచారం కలుగుతుంది. అన్ని విషయాలు మనోగతంలో పెట్టుకోకుండా కొంత తేలికపాటి మనోస్థైర్యాన్ని పొంది తేలికపాటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆ మనోవిచారాన్ని తగ్గించుకోగలుగుతారు. అలాగనే భూగృహ వివాదాలు పాలవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని వారు కానీ భూ క్రయ విక్రయాల్లో, గృహ క్రయ విక్రయాల్లో కూడా న్యాయపరమైన సలహాలు తీసుకోవడం ద్వారా సమస్తమైనటువంటి వివాదాల నుంచి బయటపడేటువంటి ఆస్కారం, ధన నష్టాన్ని నివారించగలుగుతారు. అలాగే మాతృవర్గ బంధువుల నుంచి వ్యతిరేక భావం కలుగుతుంది. వారి నుంచి ప్రతికూల పరిస్థితులు కలుగుతాయి. అలాగే స్త్రీ మూలక వివాదాల పాలవుతారు. స్త్రీపరమైనటువంటి కష్ట నష్టాలు, అలాగే ధన నష్టాలు కూడా చవి చూస్తారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గృహలాభం కలుగుతుంది. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. కానీ వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల యందు శ్రద్ధ పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సంతానాన్ని కోరేటువంటి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంతానం కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. వైద్య సహాయంతో స్త్రీ పురుషులు సంతాన భాగ్యాన్ని పొందుతారు. అలాగనే సంతానాన్ని కలిగినటువంటి వారికి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతానం ద్వారా కొంత ప్రతికూలతను పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. మంత్రానుష్ఠానాన్ని చేసేటువంటి వారికి, ఉపాసకులకి కొంత పరీక్షాకాలంగా చెప్పవచ్చు. ఏకాగ్రత లోపిస్తుంది. అలాగనే సంతానం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. శత్రు జయం కలుగుతుంది. మొండి బకాయిలన్నీ కూడా వసూలవుతాయి. భాగస్వామ్య వ్యాపారుల యందు లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణకి మాత్రం తగిన సమయంగా వీరికి చెప్పుకోవచ్చు. భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. భార్య తరపు నుంచి కూడా కొంత ఆస్తి కలిసి వచ్చేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అలాగనే వృధా ప్రయాణాలు ఎక్కువ చేయవలసినటువంటి అవసరం కలుగుతుంది. తద్వారా శరీర అలసట, బడలిక ఎక్కువ అవుతాయి. పితృ విరోధం కలుగుతుంది. పిత్రార్జితమైనటువంటి ఆస్తుల యందు బంధువుల నుంచి కొంత చిక్కుముళ్ళు ఎదురవుతాయి. తద్వారా కోర్టు వ్యవహారాల్లో కూడా జాప్యం జరగడమే కాకుండా ప్రతికూలమైన ఫలితాలు పొందేటువంటి ఆస్కారం కూడా కనబడుతూ ఉన్నది. ఉద్యోగులకి అత్యంత పరీక్షాకాలంగా చెప్పవచ్చు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఎంత శ్రమించినప్పటికీ కూడా ఫలితం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి ఉద్యోగులు గురవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు సామాన్యంగా ఉంటాయి. కాబట్టి యువకులు నిరుత్సాహపడకుండా దైవ బలంతో, మనోధైర్యంతో తమ ప్రజ్ఞని అనుసరించి నూతన వ్యాపారాలు ప్రారంభించి వీరే 10 మందికి ఉపాధి కలిగించేటువంటి విధంగా దృక్పథాన్ని మార్చుకుని లాభాల బాటలో ఉండాల్సిన మనోధైర్యాన్ని పొందాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. అలాగనే ఈ రాశి వారికి దైవబలం తప్పనిసరిగా అవసరం. అందుచేత తీర్థయాత్రలు చేయడం, దైవ ప్రతిష్టాది శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా దైవ బలాన్ని పొందగలుగుతారు. సమస్తమైన వ్యాపారస్తులకి కొంత మిశ్రమమైన ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. యువకులకు ముఖ్యంగా బెట్టింగులు, అలాగే లోన్ యాప్ల ద్వారా అక్రమార్జన యందు ఆసక్తి కనబరిచేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కాబట్టి దాని యందు నియంత్రణ అవసరం. లేకపోతే ప్రభుత్వం నుంచి, పోలీసు యంత్రాంగం నుంచి కూడా కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొనే ఆస్కారం కనబడుతున్నది. జాగ్రత్త వహించాలి. అలాగనే ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, పాలిటెక్నిక్ అన్ని ప్రవేశ పరీక్షల్లో కూడా ఆ విద్యార్థులకి స్వల్పమైన ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా గొప్పదైనటువంటి విజయాలను సాధిస్తారు. శాస్త్రవేత్తలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి కలుగుతుంది. అలాగనే పండితులకి సన్మాన సత్కారాలన్నీ కూడా కలుగుతాయి.
టీవీ సినీ రంగానికి చెందినటువంటి నటీనటులు, దర్శక నిర్మాతలు, అలాగనే సాంకేతిక నిపుణులు, గాయని గాయకులకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వర్గానికి ఆ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. వారు కూడా తమ సొంత ప్రతిభతోటి ఈ షార్ట్ ఫిల్మ్స్లన్నీ చేసి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా చలనచిత్ర పరిశ్రమలో విప్లవాలు సృష్టించేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. అలాగనే రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది, వారి మాటకి అనుసరించేటువంటి ప్రజాబలం కూడా బాగా పెరుగుతుంది. అలాగనే రైతులకు కూడా లాభసాటిగా ఉండేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. చీడపీడల యొక్క ఆ వ్యాధులన్నీ కూడా మొక్కలకి తొలగి పంట నష్టం కూడా తగ్గుతుంది, లాభాల వాటన రైతులు పొందుతారు. అలాగనే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 3, వారములలో ఆదివారం, బుధవారం, గురువారాలు వీరికి అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. అలాగే రంగులలో పసుపు, నలుపు, నీలం రంగులు సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని వీరికి ఇస్తాయి. మొత్తంగా ఈ ధనుస్సు రాశి వారికి మిశ్రమమైన ఫలితంగా చెప్పవచ్చు. గురుబలం, రాహుబలం వీరికి సంపూర్ణంగా ఉన్నది. శని బలం, కేతు బలం కొంత తక్కువగా కనపడుతూ ఉన్నది. కాబట్టి శనిగ్రహ శాంతికై హనుమాన్ చాలీసా పారాయణ, శనిగ్రహ జపము, తిలదానము, తైలాభిషేకము, దాంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ చేయడం, సింధూరార్చన, నాగవల్లి దళార్చన చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. అలాగనే కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, ఉలవల దానము ఇవ్వడం, దాంతో పాటుగా గణపతిని బుధవారం అర్చించడం ద్వారా, సంకటహర చతుర్థి నియమాలు పాటించడం ద్వారా, గణపతిని సహస్రంతో గరికతో అర్చించడం ద్వారా కేతుగ్రహ శాంతిని పొందగలరు. ఈ రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి నిత్యం ప్రదోష వేళ శివాలయ దర్శనం చేసుకోవడం, అలాగనే నిత్యం లలితా సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ చేయడం, ప్రాతకాల ముందు విష్ణువాలయ దర్శనం చేయడం, అలాగే మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా సకల దేవతానుగ్రహాన్ని పొంది సకల శుభాలను కూడా ఈ రాశివారి ఈ సంవత్సరం పొందగలుగుతారు.